బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పొద్దుటూరులో కల్లు చెదిరే భూదందా వెలుగులోకి వచ్చింది. అవినీతి తిమింగలాలు ఒకే భూమిని ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్ చేసి అమాయక ప్రజలను నిలువునా ముంచారు. ప్రొద్దుటూరు మోదంపల్లికి చెందిన షాబిరున్ అనే మహిళ తన ముగ్గురు కుమారులు మరియు బ్రోకర్ రామమోహన్ కలిసి ఈ భారీ స్కామ్ కు తెరలేపారు. కొత్తపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 259లో ఉన్న 52 సెంట్ల భూమిని ఇప్పటికే విక్రయించినప్పటికీ తన కుమారుడు డాక్టర్ చదువుకు డబ్బులు కావాలంటూ నమ్మబలికి వరుసగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కొందరు బాధితులు తాము 72 లక్షలు చెల్లించామని బయటకు రాగా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దందాపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకే భూమిని ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ గంగోత్రి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ సంచలనమైనటువంటి భూదందా వెలుగు చూసింది. తన కొడుకు ఎంబీబీఎస్ చదివేందుకు డబ్బు అవసరం ఉందంటూ తనకున్న 50 సెంట్ల భూమిని ఎరగా చూపించి ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్లు చేయించినటువంటి ఘటన అనేకమైనటువంటి సంచలనాలకు తావించినట్లుగా కనిపిస్తుంది. జీపీఏలు, తర్వాత సేల్ డీడ్లు, తర్వాత గిఫ్ట్ డీడ్ల పేరుతో ఈ రిజిస్ట్రేషన్లను చేయించినటువంటి ఘనతను ఓ ఘరానా లేడీ సృష్టించినది అని మనం చెప్పుకోవచ్చు. స్థానిక మోడంపల్లి ప్రాంతానికి చెందినటువంటి పఠాన్ షాబిరున్ అనేటువంటి మహిళ ఈ రకమైన మోసాలకు తెరలేపి లక్షల రూపాయలతో టోకరా చేసిందని కూడా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి షాబిరున్ కు కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 259 సర్వే నెంబర్లో 52 సెంట్ల భూమి ఉంది. ప్రొద్దుటూరుకు కూతవేటు దూరంలో ఉంటున్నటువంటి కొత్తపల్లి పంచాయతీలో స్థలాల విలువ లక్షల్లో కూడా పలుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు టౌన్ కు దాదాపుగా కలిసిపోయినట్టే లెక్క. అందువల్లే ఇక్కడి స్థలాలకు విపరీతమైన రేట్లు ఉంటున్నాయని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్నటువంటి షాబిరున్ అనే మహిళ తనకు అనుకూలంగా ఉంటున్నటువంటి రామ్మోహన్ అనే స్థలాల మధ్యవర్తిని నియమించుకుంది. ఈ వ్యక్తి తనకున్న స్థిరాస్తి వ్యాపారులకు ఆశ్రయించి ఈ 52 సెంట్ల భూమిని రిజిస్టర్డ్ చేయించేవారని తెలుస్తోంది. ఈ మేరకు ముగ్గురు బాధితులు తమకు చెందినటువంటి అనేక మందితో కూడా ఇదే భూమిని అంటే దాదాపు 59 మందికి అమ్మి వారందరినీ సదరు షాబిరున్ రిజిస్టర్లు కూడా చేయించడం జరిగిపోయింది. ఒక్కొక్కరికి 10 సెంట్లు 15 సెంట్ల ప్రకారము అంటే వారిచ్చే లక్షల రూపాయల ఆధారంగా రాయిస్తూ రిజిస్టర్ చేయిస్తూ వచ్చింది. ముగ్గురు బాధితుల లెక్కల మేరకు చూసుకుంటే కనుక వారి నుంచి దాదాపుగా 72 లక్షలు తీసుకున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ ముగ్గురు కాకుండా మరో 56 మంది ద్వారా ఎంత డబ్బులు తీసుకుందో అర్థం కాని విషయం. అయితే డాక్యుమెంట్లను తీసుకొని అక్కడి నుంచి స్థలాన్ని చూసుకుంటే అక్కడ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఖాళీ స్థలం అయితే ఏమాత్రం కనిపించడం లేదు. అయితే తాము కొనుగోలు చేసినటువంటి సమయంలో ఖాళీ స్థలం ఉండగా ఇప్పుడు ఏకంగా నిర్మాణాలే జరిగాయని బాధితులు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడున్న మరో ట్విస్ట్ ఏంటంటే రిజిస్టర్ పత్రాలు తీసుకొని ఆ స్థలం వద్దకు వెళితే అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి ఓనర్లు ఇది మా స్థలం అంటూ అదే సర్వే నెంబర్తో కూడినటువంటి డాక్యుమెంట్లను చూపిస్తుండటం విశేషం. అయితే ఇక్కడ స్థలం లేకపోగా నిర్మాణాలు ఉండటంతో స్థలం చూపించమని షాబిరున్ అడిగితే మీ స్థలం ఎక్కడికి పోదు, అక్కడే ఉంది, సర్వే చేయించి ఇస్తానని బుకాయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే సర్వే నెంబర్ను షాబిరున్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది కొంతమంది కుమ్మక్కై మార్చి రిజిస్టర్లు సృష్టించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వాస్తవానికి ఒకే సర్వే నెంబర్ పై 59 రిజిస్ట్రేషన్లు ఉంటే ఆన్లైన్ లో సమాచారం ఎందుకు తెలియలేదని అధికారులను సదరు బాధితులు ప్రశ్నిస్తున్నారు. షాబిరున్ మోసం చేయడమే కాకుండా ఎదురు ప్రశ్నిస్తే తమపైనే రివర్స్ కేసులు పెడుతుందని కూడా బాధితులు చెప్పుకోవడం విశేషం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మోసం చేసినటువంటి ఒకే భూమికి సంబంధించి 59 మందికి అమ్మిన షాబిరున్ పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా తమకు రావాల్సినటువంటి లక్షల రూపాయలను కూడా ఇప్పించాలని బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. ఒక రాము మీడియేటర్ ద్వారా మాకు ఒక శాబిరిన్ అనే ఆమెనే తొడకొచ్చాడు.
వాళ్ళకి అమౌంట్ కావాలమ్మా ఇవి ఇస్తారా అనేసి ఇంట్రెస్ట్ డబ్బులకి. ఏంటన్నా ఏ దానికి అని అడిగితే వాళ్ళ కొడుకు డాక్టర్ చదువుతున్నాడు అని చెప్పి ఒక 52 సెంట్లు కాదరాబాద్లో ఉంది, ఆ ల్యాండ్ పెట్టుకొని మీరు రిజిస్టర్ చేయిస్తారు, అమౌంట్ ఇవ్వండి అని అడిగారు. సరే ల్యాండ్ చూపిస్తారా అని అప్పట్లో అడిగితే ల్యాండ్ చూపించారు. ల్యాండ్ మేము చూసినప్పటికీ ఖాళీగానే ఉన్నది. మంత్ కడతా ఇంట్రెస్ట్ అనేది 72 లక్షలకి. మేము ఒక 6 మందిని కలిసి మా కుటుంబ సభ్యులందరూ కలిసి 72 లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేయించుకున్నామండి. అప్పుడు రిజిస్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ఇట్లా రిజిస్టర్ చేయించుకుంటా అంటే ఇలాంటి ప్రాబ్లం ఉందని ఎవడిక కానీ ఏమే కానీ అక్కడ చెప్పట్లేదు. ఎంతమందికి అమ్ముతుంది అది ఇది అని చూస్తే అన్నీ మళ్ళీ నేను చెక్ చేస్తే 59 మందికి రాయించిందండి ఆమె. ఎలా అధికారులు రాయిస్తారండి ఒకే సర్వే నెంబర్ని పెట్టి? 52 సెంట్లు భూమిని 59 మందికి రిజిస్టర్ చేయించారంటే ఏ అధికారి హస్తం ఉందండి దీంట్లో? ఏ హస్తం లేకుండానే జరుగుతుందా? కొత్తపల్లె పంచాయతీలో 52 సెంట్ల భూమిని 72 లక్షలు 6 బాధ్యతలకు ఆయకం పెట్టింది. రాము అనే బ్రోకర్ ద్వారా షాబిరును వాళ్ళ కొడుకులు ముగ్గురు కలిసి ఇది రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి అందరికీ గుడ్డిగా రిజిస్టర్లు చేసి డబ్బులు స్థలం ఆయకం పెట్టుకున్నామని చెప్పి డబ్బులు ఇస్తే ఈరోజు 4 ఏళ్ల తర్వాత చూస్తే అక్కడ స్థలం అనేది లేదు. ఆ స్థలంలో 2010లో రిజిస్టర్ వేరే వాళ్ళకి చేపించింది. ఈ మొత్తం 52 మందికి పెద్ద దందా చేసి రిజిస్టర్లు చేపించి అందరి జీవితాలతో ఆడుకుంది. ఇప్పుడు మాకు డబ్బులు అడుగుతుంటే పోలీసు వారిని కూడా ఎలాంటి లెక్క చేయకుండా వాళ్ళ కొడుకులు రాకుండా ఏమొచ్చి ఎలాగంటే అలాగ మాట్లాడి రిటర్న్ కేసులు మా మీద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మాకు ఆరోగ్యం బాగాలేక వాళ్ళకు క్యాన్సర్ బాధితులు ఉన్నారు, అందులో డబ్బులు చాలా అవసరం ఉంది. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. తిరిగి మా మీద రిటర్న్ కేసులు పెడుతూ ఈ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చేసిన కుమ్మక్కుకు వాళ్ళు కలిపి చేసి అందరినీ ఇబ్బంది పెట్టినారు. నేను పొద్దుటూరులో ఉంటున్నాను. నాకు ఒక బోకర్ రామ్మోహన్ రెడ్డి అని వాళ్ళకు షాబ్రిన్కు వాళ్ళ కొడుకు డాక్టర్ చదివేదానికి డబ్బులు కావాలని మా ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని అడిగింటే మా అన్న కొడుకుల దగ్గర ఉంటే డబ్బులు ఆ భూమి ఆయకం పెట్టి మనకు డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తే భూమి ఆయకం మాకు స్థలం ఆయకం పెడతామని చెప్పారు. దాని ప్రకారం మేము భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు అయితే ఇచ్చాము. 22 లక్షలు ఇచ్చాము మా వరకు 10 సెంట్లకు. రామ్మోహన్ వీరాంజనేయ రెడ్డి లక్ష్మీదేవి వాళ్ళు కలిసి వాళ్ళు 20 లక్షలు ఇచ్చారు. వాళ్ళు 10 సెంట్లు పెట్టుకున్నారు. తర్వాత సుబ్బారెడ్డి తరపున 3 వ్యక్తులు పెట్టుకున్నారు. వాళ్ళు 32 లక్షలు ఇచ్చారు.